Hi, hello. I'm Dr. Rajaram, consultant cardiologist, KIMS Sunshine Hospital, Begumpet, Hyderabad. ఈరోజు మన ప్రశ్న హార్ట్ అటాక్ దాని లక్షణాలు. హార్ట్ అటాక్ అంటే మనం ఇంతకుముందు చాలా వీడియోస్లలో మాట్లాడుకున్నట్టుగా గుండెకు సప్లై చేసే రక్తనాళం లోపల బ్లాక్స్ డెవలప్ అవ్వడం, అంటే కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయి రక్త ప్రసరణ అనేది ముందు తగ్గుతుంది. ఆ తర్వాత ఒకానొక దశ లోపల పూర్తిగా మూసుకుపోతా ఉన్నది. తగ్గడం అంటే రక్త ప్రసరణ తగ్గినప్పుడు సపోజ్ కాలుకి కానీ లేదా మీ చెయ్యికి కానీ రక్త ప్రసరణ సరిపోయేంతగా లేదని అనుకోండి, మీ చెయ్యి పనిచేయదు, అంటే ఈ వేళ్ళు దగ్గరికి రావు, ఏదైనా పట్టుకుందామంటే పట్టుకోలేకపోతూ ఉంటుంటారు, ఏదైనా పని చేస్తామనంటే మీ చెయ్యి సహకరించదు. ఎందుకు? దానికి రక్త ప్రసరణ ఉన్నప్పుడే ఇది పనిచేస్తూ ఉంటుంటుంది. అట్లాగే మీ కాలుకి రక్త ప్రసరణ తగ్గిపోతే కొద్ది దూరం నడవగానే మీ కాళ్ళల్లో నొప్పి మొదలవుతూ ఉంటుంటుంది. దాన్ని మనం క్లాడికేషన్ పెయిన్ అని చెప్పేసి అంటూ ఉంటుంటాం. మరి గుండెకి సప్లై రక్త ప్రసరణ ప్రాపర్గా లేదనుకోండి, అది ఎలా తెలుస్తుంటుంటుంది అంటే ముఖ్యంగా అది ఛాతీలో నొప్పిలాగా మనకు తెలుస్తూ ఉంటుంటుంది. ఆ నొప్పి ఎలా ఉంటుంది అని అంటే చాలాసార్లు ఒక ప్రెషర్ టైప్, అంటే ఒక గట్టిగా ఏదో ఒత్తినట్టుగా ఫీల్ కావచ్చు. బట్ ఆ నొప్పి ఎలానన్నా ఉండొచ్చు. అది ప్రెస్ చేసినట్టుగా ఉండొచ్చు, లేదా ఒక ఒక పెద్ద ఏనుగు కాలు తీసి మీ ఛాతీ పైన పెట్టేసేస్తే ఎంత బరువు అయితే ఉంటుందో అంత ఉండొచ్చు, బరువులాగా ఉండొచ్చు, లేదా మండినట్టుగా ఉండొచ్చు. సో అలాంటి పెయిన్ ఏదైనా ఉండొచ్చు. ఆ పెయిన్ కొన్నిసార్లు మామూలుగా ఉండొచ్చు, మోడరేట్గా ఉండొచ్చు, లేదా తట్టుకోనంతగా సివియర్గా కూడా ఉండొచ్చు. సో ఎలాంటి టైప్ ఆఫ్ డిస్కంఫర్ట్, బట్ వీ కెన్ సే ఈజ్ ఎ డిస్కంఫర్ట్. డిస్కంఫర్ట్ అంటే అది ఆ నొప్పి ఎలాగైనా ఉండనిగాక అది కొన్నిసార్లు హార్ట్ ఉండడానికి, అంటే హార్ట్ అటాక్ ఉండడానికి అవకాశం అనేది ఉంటుంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది రెట్రోస్టెర్నల్ అంటాం, అంటే సెంటర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ లోపల మాత్రమే నొప్పి వస్తూ ఉంటుంటుంది. బట్ దాని అర్థం ఇక్కడే ఉండాలని రూల్ ఏం లేదు, ఛాతీలో ఎక్కడైనా ఉండొచ్చు. ఒక్క దగ్గర ఉండాలంటూ ఏం లేదు. ఒక్క దగ్గర ఉన్నదంటే దట్ గోస్ అగేన్స్ట్ ద హార్ట్ డిసీజ్. ఓవరాల్గా చెస్ట్ లోపల ఉంటుంటుంది. కొన్నిసార్లు ఆ నొప్పి అనేది మన ఈ గదవ వరకు కూడా వెళుతూ ఉంటుండొచ్చు, లేదా ఈ చెయ్యి మొత్తానికి లాగుతా, రెండు చేయిలు లాగడానికి అవకాశం ఉంటుంటుంది. కొన్నిసార్లు ఆ నొప్పి అనేది మన నాభి పై భాగం లోపల, అంటే పై పొట్ట భాగం లోపల కూడా మనకు ఈ నొప్పి లేదా మంటలాగా అనిపించవచ్చు. ఈ పొట్టలో అయినప్పుడు ఆ మంటలాగా వచ్చింది అనుకోండి, మనం చాలాసార్లు ఏమనుకుంటా ఉంటుంటాం, అదేదో అజీర్ణం, ఇండైజేషన్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటుంది, లేదా కొన్నిసార్లు వామిటింగ్ వచ్చినట్టుగా అవుతూ ఉంటుంటుంది, లేదా కొంతమందికి వాంతులు అవుతాయి కూడా. సో అలాంటి లక్షణాలు కూడా ఉండొచ్చు. లేదా కొంతమందికి స్వెట్టింగ్ వస్తుంది బాగా, అంటే ఈ చర్మం పైన స్వెట్టింగ్ అనేది చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంటుంది. కొంతమందికి ఫ్యాటిగబిలిటీ, అంటే అప్పటి వరకు యాక్టివ్గా ఉంటుంటారు, బట్ కొంతకాలంగా వాళ్ళు కొద్ది దూరం నడవమన్నా నడవలేరు వాళ్ళు, అంటే అలసిపోవడం, తొందరగా అలసిపోయినట్టు కావడాలు అలాంటివి జరుగుతూ ఉంటుండొచ్చు. అట్లాగే కొన్నిసార్లు వాళ్ళు గిడినెస్, అంటే కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంటాయి, లేదా కళ్ళు తిరగడం లాంటివి కూడా జరగడానికి అవకాశాలు అనేటివి ఉంటుంటాయి. లేదా కొన్నిసార్లు ఈ నొప్పి అనేది ఓన్లీ ఛాతీలో నొప్పి కాకుండా వెనక సైడ్ కూడా కొన్నిసార్లు ఓన్లీ వెనక సైడ్ మాత్రమే నొప్పి వస్తూ ఉంటుంది కొంతమందికి. సో ఇలాంటిది ఆయాసం కానీ, నొప్పి కానీ, లేదా డిస్కంఫర్ట్ లాంటిది ఏదైనా కానీ, లేదా గుండె దడలా కనిపించడం కానీ, లేదా ఈజీ ఫెటిగబిలిటీ కానీ, లేదా ఈ గిడ్డినెస్ కానీ, ఇట్లాంటి లక్షణాలు వచ్చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కానీ, లేదా ఏదన్నా క్లినిక్ కానీ వెళ్ళేసి డాక్టర్ గారిని సంప్రదిస్తే వారు మీకు ఈసీజీ, 2D ఈకో అనే టెస్టులు అనేటివి చేస్తారు. కొన్నిసార్లు రక్త పరీక్ష, ట్రోపోనిన్ ఐ అనే రక్త పరీక్ష కూడా చేసి మీకు అది గుండె జబ్బు ఏమన్నా ఉందా, లేదా హార్ట్ అటాక్ లాంటిది ఏదన్నా ఉందా కాదా అన్నది మీకు నిర్ధారణ చేసి చెబుతారు. అన్ని నొప్పులు, ఈ ఛాతీ నొప్పులు అన్నిటి హార్ట్ అటాక్ కావాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు కొన్నిసార్లు మనకు చర్మం పైన ఏదైనా చిన్న ఇంజురీ అయింది, అప్పుడు కూడా ఛాతీ నొప్పి వస్తూ ఉంటుంటుంది. అలాగే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్, సపోజ్ హర్పీస్ వైరస్ అని చెప్పేసి అని అంటాం మనం. హర్పీస్ వైరస్ మన చెస్ట్ మీద, ఈ స్కిన్ మీద ఉన్నప్పుడు అది నొప్పి, ఛాతీ నొప్పి ఉండడానికి అవకాశం ఉంటుంటుంది. లేదా కొన్నిసార్లు మీ థొరాసిక్ కేజ్, అంటే ఈ బోన్స్ ఏదైతే, ఎముకల గూడు ఏదైతే ఉందో దాంట్లో ఏదైనా ఎముకలలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మీకు నొప్పి ఉండొచ్చు. లేదా మీ ఆ మజిల్స్ లోపల ఎక్కువ టైర్డ్ అయిపోయారు, లేదా ఏదో పెద్ద బరువు లేపారు, ఇంకేదైనా జరిగినప్పుడు ఆ మజిల్స్ ఏదైనా స్ట్రెయిన్ కావడం వల్ల కూడా మీకు నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుండొచ్చు. కొన్నిసార్లు స్పాండిలోసిస్ ఉన్నప్పుడు ఆ నొప్పి అనేది ఛాతీ నొప్పిలాగా రావడానికి అవకాశం అనేది ఉండొచ్చు. కొన్నిసార్లు లోపల లంగ్స్ ప్రాబ్లమ్స్,
లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీకు నొప్పి అనేది రావడానికి అవకాశం ఉంటుంది. లంగ్స్ ప్రాబ్లంలో ఏం ఏం రావచ్చు? సపోజ్ లంగ్స్ లోపలికి బ్లడ్ సప్లై చేసే పల్మనరీ ఆర్టరీ అనమాట. పల్మనరీ ఆర్టరీ లోపల రక్తం గడ్డ పోతూ ఉంటుంది మన కాల్లో నుండి. దాన్ని పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అని చెప్పేసి అని అంటాం. అలాంటివి ఉన్నప్పుడు కూడా మీకు సడన్గా నొప్పి అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంటుంది. లేదా న్యూమోనియా దానివల్ల ఉండొచ్చు. లేదా ఊపిరితిత్తుల పైన మనకు నీరు లాంటివి చేరడం జరుగుతూ ఉంటుంటుంది. దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్స్ అని చెప్పేసి అని అంటాం. అలాంటి ఏదన్నా ఉన్నా మీకు నొప్పి అనేది రావచ్చు. లేదా యాసిడిటీ ప్రాబ్లమ్స్ లాంటి ఏదన్నా ఉన్నా కూడా అది మీకు ఛాతి నొప్పి ఇలాగా అట్లా రావడం అనేది జరుగుతూ ఉంటుండొచ్చు. గుండె లోపలనే మనం హార్ట్ అటాక్ అంటేనేమో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా గుండెకి సప్లై చేసే మజిల్కి రక్తం సప్లై తగ్గిపోవడం అనేది. కానీ గుండె లోపల మనకు కవాటాలు అనేటివి ఉంటాయి. గుండె మొత్తం 4 గదులతో కూడుకున్నటువంటి దాంట్లో ఒక గది నుండి ఒక గదిలోకి వెళ్ళడానికి కవాటాలు అనేటివి ఉంటుంటాయి, అంటే డోర్స్. ఈ కవాటాలలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు నొప్పి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కవాటం బై జెనెటిక్ బర్త్ ఎక్కువ అవడం, తక్కువ అవడం, లావ్ అవ్వడం, అవన్నీ మైట్రల్ ప్రొలాప్స్ అని చెప్పేసి అని అంటూ ఉంటుంటాం. అది ఉన్నప్పుడు కూడా సివియర్గా మనకు చెస్ట్ పెయిన్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంటుంది. సో మనకు కొన్నిసార్లు గుండె దడ అంటే అరిథ్మియాస్ అని అంటూ ఉంటుంటాం. మనకి ఇర్రెగ్యులర్గా హార్ట్ బీట్ కొట్టుకోవడం, ఏట్రియల్ ఫిబ్రిలేషన్స్ అని, వెంట్రికులర్ టాకికార్డియాస్ అని అట్లా ఉన్నప్పుడు కూడా మనకు కొన్నిసార్లు ఈ నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంటుంది. కొన్నిసార్లు ఈ కండరం ఏదైతే గుండె కండరం ఏదైతే ఉందో అది ఉండాల్సిన మందం కంటే ఎక్కువ మందం ఉన్నా కూడా మనకి ఈ నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంటుంది. లేదా కొన్నిసార్లు ఈ కవాటాలలో ఎక్కువ బూసుకుపోవడం కానీ లేదా ఎక్కువ లీక్ అవ్వడం కానీ ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు కూడా మనం నొప్పి అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంటుంది. మనకు ఓవరాల్గా మనకు ఛాతిలో నొప్పి వచ్చేసే దాంట్లోపల ఒక 15% ఆఫ్ ద టైమ్స్ మాత్రమే అది హార్ట్ అటాక్కి సంబంధించిన కారణం అయి ఉంటుంది. మిగతా 85% ఆఫ్ ద టైమ్స్ మిగతా కారణాలన్నీ కూడా కారణం కావచ్చు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా గుండె ప్రాబ్లం కావచ్చు, ఊపిరితిత్తుల ప్రాబ్లం కావచ్చు, ఎముకల గూడు ప్రాబ్లం కావచ్చు, నరాల ప్రాబ్లం కావచ్చు, మన డైజెస్టివ్ సిస్టమ్ ఈసోఫాగస్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు. భయపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగని చెప్పేసి అని మీరు నెగ్లెక్ట్ చేయడానికి కూడా మంచిది కాదు. సో కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ లక్షణాలు అలాంటి ఏదన్నా అనిపించినప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించేసి సరి అయిన ట్రీట్మెంట్ తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.